నీ ప్రజలు అక్కడ తీర్చబడినట్లుగా ప్రభువా, మరి పాపను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి తెలియపరచబడినట్లుగా ప్రభు నీ వాక్యంలోని సంగతులను బయలుపరచకు సహాయం చేయించు. నిలబడి దాసుని ప్రభు బలహీన్ని అవసరం బట్టి నిలబడుతుండగా పరిచయం దీవించండి. ఆత్మసాయాన్ని కోరుకుంటున్నాం. వ్యర్థమైన దాని ఆలోచితంగా కానిది లేనిది లోక సంబంధమైనది ఏది కూడా నా నోటికి రాకున్నట్లుగా ప్రభు కాపుదల భద్రత ఇచ్చాం ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకో, ఇంకా వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో. వారు యొక్క మనసు హృదయాలు నీ వాక్యం వైపు కేంద్రీకరించినట్లుగా, అది వాళ్ళ హృదయాల్లో భద్రపరుచుకున్నట్లుగా, ఏ రీతిగా మరియా, లూదియా వారి హృదయాల్లో నీ వాక్యం భద్రపరుచుకున్నారో, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపుడని జ్ఞాపకం చేసినట్టుగా ప్రభువా, మీ వాక్యమును వారి హృదయాలు ఉండగలిగినట్లు, ఆ వాక్యం వారిలో కార్యసిద్ధి కలుగజేయనట్లుగా మీరే కృప చూపించి నడిపించి సాయం దయచేయమని, అల్లర్శుభులు అంధకారమైన చీకటి బంధిస్తున్నాం. మీరే ఆదాయం మయం పొందమని మా ప్రభుడు మీ కుమారక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమనులు తగ్గించుకొని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన వాగ్దానాలు మోటో కార్డు అంటాం. మోటో అంటే ఇంగ్లీష్లో అది మోటో అంటారు. తెలుగులో ఏమని అర్థము? ఏమో చదువుకున్న లేరు కదా ఇంగ్లీష్ తెలుగు. నువ్వు స్కూల్ పోదు కదా, ఇంగ్లీషా తెలుగా? నువ్వన్నా చెప్పు వాళ్ళకి. మోటో అంటే ఏమి అర్థము? ఏమో మీరు అంటుంటే మేము అన్నామన్నట్లుంది కదా కదా. మోటో అంటే ఒక గురి, ఒక లక్ష్యము, ఇంకా గురి అంటే చేరవలసినటువంటి గురి, లక్ష్యము అన్నా కూడా చేరవలసినటువంటి స్థలం. అంటే సంవత్సరం అంతా కూడా ఈ వాగ్దానాలను, ఈ సార్వత్రిక సంఘాలు వీటిని వ్యక్తిగతంగా వచ్చింటాయి, తర్వాత సంఘం కూడా వచ్చింటాయి. అయితే ఈ మోటోకార్ సార్వత్రిక సంఘం ఒక కుటుంబంగా ఉండి ఇందులోని విషయాలను అనేకులు ఒక్కొక్క తలంపు వారి మధ్య, వీళ్ళు వాళ్ళకి, వాళ్ళు వీళ్ళకి ఇట్లా పంచుకొని మన గురి అంతా ఏమంటే దేవుని వాక్యమును మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం చేత మనం నడిపించబడుతూ ఉండాలి. అన్ని సంగతులలో దేవుని వాక్యం ద్వారానే మనము జీవిస్తూ ఉండాలి. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా మాట్లాడుకోవాలి. అది సంవత్సరం ఈ మాటలు వినగా ఏమైపోతుందంట, అనగనగా రాగం అతిశైలుతూ నుండును, తినగా వేము తీయగుండును. నిజమా? అదే తింటే యాపాకు సేదవుతుంటుందా? ఎన్నిసార్లు తిన్నా యాపాకు సేదే మానరు, ఉండేది సేదే. అది కాకపోతే ఏమంట, ఇదైతే కరెక్ట్, పాడగా రాగం వస్తుంది. తినగా వేపాకు తీయగనుండు. సాధనమున పనులు అంటే ఒక వేపాకు చేదుగున్నా అది కూడా మీకు తీగగానే కనిపిస్తుంది, అలవాటుగానే తింటారు. అట్లా మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యంలో ఉన్న విషయాలను పాటల ద్వారా, వాక్యం ద్వారా మనం భద్రపరచుకునే కొలది మన జీవితం మారాబోయి ఏమవుతుందంట, మధురంగా మార్చబడుతుంది. ఆయా సందర్భాలను బట్టి దేవుడు కూడా దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు వాటి ద్వారా మనము జీవింపజేస్తూ, అది గురి అంటే ఆ సంవత్సరం అంతా ఆ ప్రజలను ఆ యొక్క గురి కలిగి ఆ వాక్యంలోన నడిపించబడట. మనం ఇక్కడ ఉన్నటువంటి మోటాలో ఈ సంవత్సరం అంతా కూడా దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన, దేవుని యొక్క చిత్తం. దేవుని ఉద్దేశం ఏమంట, మనుషులందరూ రక్షణ పొందాలని. దేవుని ఆలోచన ఏమి, అందరూ రక్షణ పొందినట్లుగా మనం ఆయన ఆలోచన మనలో నెరవేరాల. ఆయన ఆలోచన ప్రకారం జరిగించబడినప్పుడే, అది నడుచుకున్నప్పుడే జరుగుతుంది. అది దేవుని ఆలోచన. ఏమని మన వంతు, అది ఏం చేయాలి ప్రభా అనేది మన వంతు. దేవుని ఆలోచన మనలో నెరవేరాల. దేవుని ఆలోచన మరి నెరవేరాలనుకున్నప్పుడు ఏం చేస్తాలంట, దేవుని చిత్తమును జరిగించువాడు. అలాంటి వాడు దేవుడు ఏం చేస్తూ వస్తాడంటే, ఇహమందును పరమందును నిరంతరము నిలుచును, భూమి మీద పరలోకంలో. పౌలు కూడా ఏమంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. తర్వాత ఏమన్నాడు, ఇక మీదట జీవ కిరీటం. చూడండి మాట చదివితే మంచిదేమో. నేను చెప్పుకుంటూ పోతే మీరు ఎట్లుందంటే ఏదో పాట పాడినట్లు కథ పాడినట్లు ఉంటుంది. కొన్నిసార్లు చదువుతుంటే మంచిది. నాకు కూడా ఒక్కొక్కసారి చదివినప్పుడు
ఎవరు చెప్పినా బాక్సింగ్ అంకుల్ బైబిల్ తిప్పేవాడు అంటే చదివాడు. అనేక మంది ఆ పాతోళ్ళు కూడా అది నేర్చుకోండి. ఈ దినాల్లో అట్లా కాకుండా తక్కువ అయిపోయింది, తెలిసిందే కదా అన్నట్లు కొంతమంది. కానీ ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎక్కడ? ఇది భూమి మీద పరలోకంలోనా? భూమి మీద ఉండగానే బతికుండగానే చెప్పినాడా, చనిపోయినాక చెప్పినాడా ఇది? కాబట్టి ఎట్లా చూసినాడో తెలియదు. ఎందుకంటే 3వ ఆకాశానికి నేను ముమ్మారిపోయినట్లుగా ఉంది ఆ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఒక మనిషిని నేను ఎరుగుతున్నాడు, అతడు 3వ ఆకాశాన్ని కొనుక్కోబడను అంటాడు. అంటే ఆయన ఎవరో కాదు, ఆయన గురించి చెప్పుకోకుండా ఏమన్నాడంటే, నేను ఒక మనిషిని ఎరుగుదును, అతను 3వ ఆకాశానికి ఏం చేస్తూ వచ్చినాడంట? కొనుక్కోబడుతూ వచ్చినాడు. చూడ, బతికుండగానే ఆత్మవశుడై పరలోకంలో ఉన్న సంగతులు చూసి వచ్చినాడు ఆయన. ఇటీవల కాలంలో మెడ్రాస్లో ఒక సంఘం బయలుదేరిందంట. ఏమంటే, ఎవరు 10,000 ఇస్తే మీ పేరు జీవగ్రంథంలో ఉండేది చూసేస్తారంట పోయి ఆ పాస్టర్. ఎంతేలా? 10,000 ఇస్తే పోయి వచ్చిన తర్వాత నీ పేరు ఉండేదిలే అని చెప్తాడంట. ఏం ముందు పోయి వచ్చిన తర్వాత ఉండేదిలే అని చెప్తే ఇస్తాం కదా. ఒకవేళ పోయి వచ్చిన తర్వాత ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు అనొచ్చు కదా. ఇదేమైపోయింది ఇప్పుడంటే, దేవుని వాక్యమును వ్యాపారంగా ఇంకా కొంతమంది బ్రతుకు తెరుగా అయిపోయింది. ఆయనతో ఫోటో దిగితే ఇది, ఆయనకి ఇది ఇచ్చి అది ఇచ్చి. అయితే దేవుడు కోరేది ఏమంటే, నా కుమారుడా నీ హృదయము, దేవునికి కావాల్సిన నీ హృదయం కావాలా, డబ్బులు కాదు, ఇంకోటి కాదు, అది కాదు, ఇది కాదు. తర్వాత నీకు విశ్వాసము, నీ హృదయంలో ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతావో అప్పుడు ఆటోమేటిక్గా మరి నీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు దేవునికి హృదయం ఇచ్చినావని అర్థం. అయితే రక్షణ గురించి మొదట మాట్లాడతాడు, నీ పాపను గురించి కానీ ఇంకా రక్షణ కారణం లేని దాని గురించి కూడా మాట్లాడతాడు. అయితే నువ్వు నిర్లక్ష్య పెడితే దేవుని సంకల్పాన్ని నువ్వు నిరాకరిస్తావు. ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అనే ఒక మాట ఉంది మరి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 2వ వచనం. కాబట్టి ఇదే రక్షణ దినం అంటూ దేవుని మాట నువ్వు వినాలా. యెహోవా దొరక కాలం ముందు ఆయనను వెదకాల. సరే, మన టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మరి ఈ యొక్క యోహాను భక్తుడు ఈ మాటలు రాస్తూ వచ్చినాడు. ఏం రాస్తూ వచ్చినాడు? ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశ, జీవడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించబోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువ నిరంతరమును నిలుచును. లోకము లోకము లోకం అనే మాట ఎన్నిసార్లు వచ్చింది దీంట్లో? లోకమునైనను 1, లోకంలోన ఉన్నవాడినైనా 2, తర్వాత ఎవడైనా లోకమును ప్రేమించినలా 3, తర్వాత 16వ వచనం లోకంలో ఉన్నదంతయు ఎంత? 6, 4, తర్వాత తండ్రి వల్ల పుట్టిన అవి లోక సంబంధమైనవే 5, తర్వాత లోకము దాని ఆశ గతించిపోతున్నది 6 అనే సంఖ్య బైబిల్ దేనికి గుర్తు? మనిషి సంఖ్య. కాబట్టి ఈ లోకమంతా దుష్టుని యందున్నది అనేటువంటి మాట మనం చూస్తాం ఇదే అధ్యాయంలో. చూడండి 5వ అధ్యాయం 19వ వచనం. మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. అందుకే ఈ యోహాను భక్తుడు ఏమన్నాడంటే, లోకమును ప్రేమింపవద్దు. దేవుని పిల్లలు ఏం చేయాలంటే లోకాన్ని ప్రేమించకూడదు. ఎందుకంటే ఇది తండ్రి వలన పుట్టినది కాదు. ఆయన నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకమంతా ఏమైపోయిందంట? చూడండి ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో చదవండి. కాబట్టి భూలోకం అంతా ఏమైందంట? దేవుని దృష్టిలో ఏమైపోయింది? చెడిపోయింది. ఎందుకు? ఈ లోకం అంతా ఎవరు ఎందుందనంట? దుష్టుని ఎందుంది. ఎప్పుడు వచ్చింది ఇది? ఏదైనా తోటలో ఆదామవులు ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞని మీరారు. దేవుని ఆజ్ఞని మీరిన తర్వాత లోకంలోనికి ఏం ప్రవేశించింది?
మనం 5వ అధ్యాయం రోమీయులు రాసిన పత్రికలో చూడండి. 5ఏనా? చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయం 5వ అధ్యాయం 12 వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము, పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ. ఇప్పుడు లోకంలోనికి ఏం ప్రవేశించింది? పాపం. పాపం లోకంలోనికి ప్రవేశించింది కనుక ఈ లోకమంతా ఇప్పుడు పాపం చేయడానికి కారకుడు ఎవరు? సాతాను. సాతాను కారకుడు కనుక ఈ లోకమంతా ఇప్పుడు ఎవరు యందు ఉంది? దుష్టుని యందు ఉంది. అందుకే ప్రభు ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏమి లోకంలో ఉన్నాం కాబట్టి లోకమును ప్రేమించకపోతే ఏమి, ప్రేమిస్తే ఏమి అని మీరు అనొచ్చు. ఎందుకన్నాడు? యాకోబు భక్తుడు 4:4 మాట చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువగును. కాబట్టి ఈ లోకము దుష్టుని యందు ఉన్నది, అంటే సాతాను యందు ఉన్నది కనుక ఈ లోక స్నేహము దేవునితో వైరం. కాబట్టి ఈ లోక స్నేహం ఎవరైతే చేస్తారో వారు దేవుని దృష్టిలో వ్యభిచారులనుగా, రెండవది వైరి అంటే శత్రులైపోతున్నారు, అంటే దేవునికి విరోధులవుతున్నారు. దేవునికి విరోధులై మనం ఈ లోకంలో జీవించలేము. జీవించినా దాని నెమ్మది లేదు, దానివలన ప్రయోజనం లేదు. కాబట్టి ఎందుకంటే ఈ లోకంలో ఏముందన్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మీరు దేవుని పిల్లలై మీ స్థితి పరలోకమందు ఉన్నది, మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నదని ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 18 వచనం అనుకుంటా, 18-19లో ఉంది. మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇప్పుడు మనకు ఓట్లు ఎలక్షన్ వచ్చినాయనుకో, మనం ఏ ఊరు వాళ్ళని ఓటు కార్డులో ఉంటుంది. ఫలానా ఊర్లో, ఫలానా వార్డులో, ఫలానా వ్యక్తి పేరు, తండ్రి పేరు, అన్ని వివరాలు ఉంటాయి. అప్పుడు నువ్వు ఆ ఊరు పోయి ఓటు వేసి రాల్సిందే. అంటే ఇప్పుడు మన పరలోక స్థితి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడున్నట్లా? కొలస్సీ 3:1 ఏముంది? మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే. ఇప్పుడు మనం ఈ లోక సంబంధాలుగా కాకుండా ఏం చేయాలంటే పరలోక సంబంధాలుగా ఈ లోకంలో జీవించాలా. అది ప్రభు ఆజ్ఞ. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ప్రేమించకూడదు అని అర్థం. మరి ఒకవేళ ప్రేమిస్తే ఏమైపోతామంటే దేవునికి శత్రువులు అవుతూ వెళ్తాము. అట్లా కాకుండా దేవుని మాట వినుకోకుండా ఒకవేళ మనము లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుందంటే, అందుకే రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. లోకాన్ని ప్రేమించిన వాడు దేవుని దృష్టిలో ఏమంట? శపించబడునుగాక. దేవుని కాకుండా లోకాన్ని ప్రేమించేవారు దేవుని దృష్టిలో ఏమంటే శపించబడినటువంటి గుంపులో ఉన్నట్టుగా. గొర్రెలు మేకల గుంపులో శపింపబడిన వారులారా అని మేకల గురించి అన్నాడు. అంటే కారణం ఏంటంటే మేకల లక్షణం ఏమి? కింద తినవు అవి. ఏం తింటాయి? అప్పుడు చెట్ల మీద ఎక్కి 2 కాళ్ళు వేసి పైన జుట్లు తింటుంటాయి కదా. గొర్రెలు అట్లా కాదు, కాపరని వెంబడిస్తూ ఉంటాయి. ఇటీవల ఒక వాట్సాప్ వచ్చింది. వాట్సాప్లో ఏముందంటే గొర్రెల కాపరి ముందు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, పెద్ద అగ్ని మంటలు ఉన్నాయి. ఆ కాపరి వాటిని ఏం చేస్తాడంటే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఎగిరితే గొర్రెలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన వెంట కాపరినే వెంబడిస్తున్నాయి, అగ్నిలో నుండి బయటకు దుంకుతున్నాయి. అందుకే నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. దేవుని పిల్లలు ఎట్లుంటారంటే అగ్ని. అందుకే ఇదే పేతురు ఒక మాట అంటాడు, ప్రియులారా అగ్ని వంటి శ్రమలు. 1 పేతురు చూడండి ఆ మాట. 4వ అధ్యాయంలో ఉంది ఆ మాట. 12వ వచనం. ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. కాబట్టి అగ్ని వంటి శ్రమల గుండా మనం వెళ్ళినప్పటికీ ఏం చేస్తాడంట? 5వ అధ్యాయం 10వ వచనంలో
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అనేటువంటి మాట భక్తుడు రాస్తూ వచ్చినాడు. అయితే ఏం చేయాలంటే లోకాన్ని మనము ప్రేమించకూడదు. లోతు ఈ లోకాన్ని ప్రేమించినాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ప్రేమించి ఏం చేసినాడు? 19 అధ్యాయం ఆదికాండం 31 వచనం చూడండి. ఆదికాండం 19:31 తీసిన వాళ్ళు చదవండి. ఒక్క నిమిషమ్మా, చదువు 31. అట్లుండగా అక్క తన చెల్లెలతో, తన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును, అంటే లోక మర్యాదను వాళ్ళు అనుసరిస్తున్నారు. దాంట్లో దుష్టుని యందు ఉన్నదన్నాం కదా. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతయు మంచిది కాదు, అది తండ్రి వలన పుట్టినది కాదు. కనుకనే లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఎందుకంటే దాంట్లో శరీరాశ ఉంది, ఎందుకంటే దాంట్లో నేత్రాశ ఉంది, ఎందుకంటే దాంట్లో జీవపు డంబం. ఉదయకాల సమయంలో మీకు తెలివిస్తూ వచ్చినాం. కాబట్టి అది తండ్రి వలన పుట్టినది కాదు, దాంట్లో అపవిత్రత ఉంది. అందుకే యాకోబు భక్తుడు మాట అంటాడు, చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమంట? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుని. ఇహలోక మాలిన్యం శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవడంబం కానీ. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారు కనుక, మీరు పాత పెట్టబడిన వారు కనుక, పాపం మిమ్మల్ని ఏలకుండా మీ అవయవములను నీతికి సాధనాలుగా చేసుకొనడి. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో. కాబట్టి ఏ విషయంలో కూడా మన శరీరం మీద పాపము కానీ లోకము సంబంధించింది కానీ ఏలడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు నీటిని ఏలుతుందంటే లోకం ఫ్యాషన్ కానీ, లోక సంబంధమైన విషయం కానీ, లోక సంబంధమైన ఆచారం అలవాటు కానీ. ఉదాహరణకు పెళ్ళిళ్ళు పోయినప్పుడు కనపడుతుంటాయి కొంతమందికి. ఏది? పెళ్ళి కూతురు చేసేది పసుపు అంటించేవాళ్ళు. నువ్వు పోయినా కాబట్టి, అత్త కాబట్టి నీకు పూస్తారు అంత. తర్వాత ఏం చేస్తారు? కొన్నేళ్ళ పూలు కనపడకుండా పెట్టుకొని నిన్ను పూలు పెడతారు. ఎంత కావాలా? విషం తాగే వాళ్ళకి కొంచెమైనా చచ్చిపోతారు, అంతే కదా. కాబట్టి ఇదేమవుతుందంటే మన ఆత్మీయ జీవితంలో ఈ లోకం మనలో ప్రవేశించి లోకంలో ఉన్నటువంటి మలినం అంటుకుంటుంది. మనకు పావురం కథలో మీకు చెప్పింటారు చాలాసార్లు. కాకి ఏం చేస్తారు? చచ్చిపోయిన శవాల మీద కూర్చొని పొడుచుకొని తింటుంటుంది. పావురం ఎప్పుడు కూడా అట్లా తినదు, శ్రేష్టమైనటువంటి ఆహారంనే తింటుంది. ఎక్కడ కూడా అపవిత్రమైన దాన్ని ముట్టుకోదు అది. అందుకే ప్రభు ఏమన్నాడు? పావురం వలె నిష్కపటంగా, కపటం లేని వారుగా ఉండాలి. పేతురు ఏమంటారు? మీరు ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్త విషయమైన దుష్టత్వమును మాని. కాబట్టి మనలో ప్రభు దయాళుడని రుచి చూసిన తర్వాత దుష్టత్వం మనలో ఉండకూడదు, నిష్కపటంగా ఉండాలి, కపటం లేని వారుగా ఉండాలి. కపటము, నిష్కపటం. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనది ఏది కూడా మన మీద ఉండకూడదు. అందుకే ఎవరైనా ప్రభును ప్రేమించకుంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావంటే ఏమైనట్టు అర్థము? దేవుణ్ణి ప్రేమించట్లేదు. అందుకే పౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చదవండి. 6వ అధ్యాయం గలతీయులు రాసిన పత్రిక 14వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 6:14. మళ్ళీ బాగా చదివాలి, చదవండి. చదివేటప్పుడు అట్లా చెప్తే ఏమవుతారు? వాళ్ళు ఇంకోసారి చదువురు, ఇన్సల్ట్ అవుతాయి. చదివేళ్ళు అన్నా కరెక్ట్ చదవాలా. వాళ్ళు చదువుతున్నప్పుడు చదువురాని వాళ్ళు సరిగ్గా చదువుకున్నప్పుడు మీరు గమ్మున ఉండాలా. వాళ్ళు చదువుతాడు మళ్ళీ చూపిస్తున్నారని అంతా మీరు తప్పులు కనిపెట్టేది ఉంటుంది, కానీ మీరు చేసింది ఏం లేదు.
చదువు శాంతమ్మ. అతిశయించుట శిలువ వేయబడి. ఎన్నో తరగతి శాంతం నువ్వు చదివింది? 7 ఫెయిల్ అయి కూర్చున్నావు. మీరు ఇక్కడ ఉండాలి. 7 కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారు? చేయొద్దండి. 7వ తరగతి కంటే ఎక్కువ. ఎన్నో తరగతి? పేరు చెప్పుకునేకి 9 చదివింది లేదు. మళ్ళీ ఏం రోజు అన్ని చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? కట్టిండా కంపెనీండా? మేరీ డిగ్రీ ఏం చేసింది, ఇంకా అయిపోయింది, ఇదే అయిపోయింది, ఇంక కథ ముగిసింది. వీళ్ళంతా ఉన్నారు, సార్లు ఉన్నారు, మేడం వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, సర్టిఫికేట్లు పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. చదువురాళ్ళు చదవాలా? దేని వాక్యం ఏం చేయాలా? ఇంట్లో బాధ అవుతే బయట కూడా బాధ అవుతారు. అంతే కదా? ఏం ప్రేమ్ కుమార్, అంతే కదా ఉండేది? ఏం మమ్మల్ని ఏం అడుగుతారని అట్లా సైలెంట్గా కూర్చున్నారు. కయ్యూని ఏం చేసినాడంట, నీ తమ్ముడు ఎక్కడ, ఏ వేలంటే ఏం మాట్లాడుకున్నట్లు. సరేలే, మన అంశం మీ గురించి ఎక్కడో పోతుంది. కాబట్టి ఎవడైనాను దేవుని ప్రేమించని ఎడల వాడు శపింపబడును గాక అంటే, ఉదాహరణకు మనం కయ్యూని ఏబేలు కథలో, కయ్యూను దేవుని ప్రేమించలేదు కనుకే బలి అర్పణ సరైన విధానంలో అర్పించలేదు. అందుని బట్టి ఏమైనాడు? అతడు శపించబడుతూ వచ్చినాడు, దేశదిమ్మరవుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే నిష్కారణంగా తన సహోదరుడైనటువంటి హేబేలును చంపుతూ వచ్చినాడు. దేవుని ప్రేమించింటే, దేవుని ప్రేమ అతనిలో ఉన్నట్లయితే అతడు నరహంతుడిగా మారేవాడు కాదు. దేవుని ప్రేమించే వారి జీవితంలో ఎట్లుంటుందంటే, ప్రేమ దోషములన్నిటినీ కప్పును, పాపం అంతటిని కప్పును. 2 ఉన్నాయి. సామెతల్లో ఒకటి ఉంది తర్వాత. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ఏమవుతున్నామంటే, ఎప్పుడైతే ప్రభు ప్రేమ మనలో ఉంటుందో ఇతరులను ప్రేమించేది నేర్చుకుంటాం. మనలో దేవుని ప్రేమ లేదంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం, లోకాన్ని ప్రేమిస్తుంటాం. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారు దేవునికి శత్రువులు అయిపోతారు. ఎవరైతే దేవునికి శత్రువులు అవుతారో వారి జీవితంలో దుఃఖం ఉంటుంది. అయ్యో ఏమన్నాడు కయ్యూను, నాకు నెమ్మది. చదవండి ఆ మాట. ఆదికాండము ఎన్నో వచనం చదవండి, 4వ అధ్యాయము 12 నుంచి. నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమునిక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడచ్చు, దేశదిమ్మరువై ఉందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కాబట్టి తన దోష శిక్ష కారణం అంటే దేవుని ప్రేమించలేకపోయాడు. దేవునికి ఆ యొక్క అర్పణ విషయంలో సక్రమంగా అర్పించలేకపోయాడు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను ఆదామావులు చెప్పిండొచ్చు. దేవుడు ఈ విధానంలో బలి అర్పిస్తేనే సంతోషిస్తాడు అని పిల్లలు నేర్పించినారు కనుకనే వాళ్ళు ఆ బలి అర్పణ విషయంలో అర్పిస్తున్నారు. అయితే వీళ్ళు చేయలేకపోయినారు. మనకు బైబిల్ గ్రంథంలో కూడా మరి హన్నా కూడా సమూయేలుకి నేర్పిస్తూ వచ్చింది కనుకనే దేవుని మందిరంలో మ్రొక్కేది నేర్చుకుంది. ఉదాహరణకు మనం ఇంకా చెప్తే మోషే ఉన్నాడు బైబిల్లో. మోషే తల్లి, మనం దేవుని ప్రజలము, మనది ఈ దేశం కాదు, మనకు ఇవన్నీ ఉన్నాయి విషయాలు, ఇంకా ధర్మశాస్త్రం లేదు కాబట్టి యెహోవా దేవుని గురించిన సంగతులు మోషేకు చిన్ననాటి నుండే పెంచుతూ వచ్చింది. అందుని బట్టి పెద్ద అయిన తర్వాత మోషే ఏమైపోయినాడు? గొప్ప నాయకుడు. ఇంకొక మాట ఏమైందంటే, అదే నిర్గమకాండ 2వ అధ్యాయంలో ఆ మంత్రసానులు దేవునికి భయపడినందువలన వాళ్ళ వంశములన్నీ ఏమైపోయినాయంట. చదవండి ఆ మాట. 2వ అధ్యాయం ఎన్నో వచనం చదవమ్మా. కాబట్టి వారు దేవునికి భయపడినందువలన వాళ్ళ వంశాభివృద్ధులు ఎన్నో వచనం అది 1:20. ఆ మంత్రసానులకు మేలు చేశాను, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి
ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. కాబట్టి వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రసానులు దేవునికి భయపడినారు. అయితే దేవుని ప్రజలు ఇప్పుడు దేవునికి భయపడట్లేదు. అందుకే వాళ్ళ ఆ మంత్రసానులు వారి కుటుంబీకులు ఆశ్రయించబడుతూ వచ్చినారు. ఎగ్జాంపుల్ మేము చెప్తాము. సారేపతి విధురాలు ఉంది. ఆ గ్రామంలో కరువు వచ్చినప్పటికీ ఆమె దేవుని మాట ప్రకారము ఏలియా సెలవిచ్చినట్టుగా పోయి అప్పమిచ్చింది కాబట్టి ఆమె కుటుంబం వారందరూ ఏమైనారు? పోషించబడుతూ వచ్చినారు కరువులో. లేదంటే రాహాబ్ ఉంది. రాహాబ్ వేశ్య. మరి ఆమె ఇంటిలో దేవుని ప్రజలైన వారు ఇద్దరు దాచిపెట్టుతారు. ఏమైపోయింది? ఆమె కుటుంబం అందరూ కూడా ఇశ్రాయేలు వంశంలో చేర్చబడ్డారు. మత్తయి మొదటి అధ్యాయంలో అయితే రాహాబు ఇశ్రాయేలు ప్రజల వంశ గోత్రికులలో ఒకరిని చేసుకుంది. దేవుని యొక్క సంతతి వారి వంశాలలో చేర్చబడింది. అంటే దేవునికి భయపడితే దేవుడు కనికరం చూపుతూ వస్తాడు. అబ్రాహాం విషయంలో అంటాడు ఆదికాండం 22:12 అబ్రామా ఇందువల్ల నువ్వు దేవునికి భయపడవాడవు. అందుకే 18 అంటాడు, నీవు నా మాట వినినందున భూలోకంలోని వంశములన్నీ నీ మూలముగా ఆశ్రయించబడతాయి. దేవుని భయపడితే దేవుని ఆశీర్వాదం, దేవుని ఉపకారం, దేవుని మేలు, దేవుని నడిపింపు ఉంటుంది. కాబట్టి కయ్యూను దేవునికి భయపడలేదు. అందుకే అతడు శపించబడుతూ వచ్చినాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి భయపడని జీవితం ఉంటే, అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు 1వ అధ్యాయము 8వ వచనం 18వ వచనం చదివితే, రండి మనం వివాదం తీర్చుకుందాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపం రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడను, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగను. మీరు సమ్మతించి నా మాట వినినలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. 20 సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చు. కాబట్టి దేవుని మాట వినక లోకాన్ని మనం ప్రేమిస్తే శపించబడిన గుంపులోనికి వెళుతూ వస్తాం. ఆదికాండం 6:11 ప్రకారం భూలోకం అంతా దేవుని సన్నిధిలో బొత్తిగా చెడిపోయింది. అంతేకాదు, చూడండి ఇంకో మాట, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో, మొదటి రాజుల గ్రంథము 8:27 త్వర చదవండి. కాబట్టి దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. కాబట్టి దేవుడు నివాసము చేయని ఈ లోకాన్ని మనం ప్రేమిస్తే ఏం ప్రయోజనము? అందుకే ఒక మాట అంటాడు కదా, మనం చదువుకున్న లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కాబట్టి మీరు నాకు కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది? దేవుడు నివసించే స్థలం లోకంలో కాదు, లేదంటే ఒక గుడిలోనో మందిర్లోనో మసీదులోనో చర్చిలో దేవుడు నివసించడు. దేవుడు నివసించేది ఎక్కడంటే మానవుని యొక్క హృదయములో. హృదయమే ఆలయము క్రీస్తు అని ఇంతకుముందు ఒక పాట ఉండేది. కాబట్టి మనము మీ హృదయము దేవుని ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? దేవుడు నివసించే స్థలం ఎక్కడంటే మన హృదయం. అంతేగాని చాలా చోట్ల ఏమవుతుందంటే మందిరాలు బాగా ఇట్లా కట్టినాము అట్లా కట్టినాము, అది ఇది డెకరేషన్ చేసినాము, అది చేసినాము ఇది చేసినాము, ఇతర డినామినేషన్లు దాని గురించే ఏసీ పెట్టించినాము, పెద్ద సిలువలు వేయించినాము, లైట్లు డెకరేషన్ పెట్టినాము. మొన్న అనంతపురం పోయినాం అనమాట. ఆ చర్చిలోకి పోతే ఫంక్షన్ హాల్ కంటే బాగా కట్టినారు. అంత ఎక్కడన్నా చూడు సిలువలే. అంతా ఒక చోట ఒక రంగులు పూలు అన్నీ మొత్తం మందిరం కట్టినారనమాట. పక్కనుండే చర్చి లోన పోయి చూసి అన్నీ అంటే బాగా డబ్బు ఖర్చు పెట్టినారు. దేవుడైతే అందుకే సొలొమోను మహారాజు అంత డబ్బు, అంత వెండి, అంత బంగారు, అంత వైభవంగా రత్నాలు వజ్రాలు పొదిగించిన మందిరమే దేవుడు ఏం చేసినాడు? దాన్ని కాల్చేసినాడు. ఎందుకు కాల్చేసినారంటే దేవుని కాకుండా వాళ్ళు మందిరాన్ని ప్రేమించినారు. ఎందుకంటే ఏం చేసి వచ్చినా మందిరానికి వచ్చి అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. అందుకే ఈ ప్రజలు నన్ను కాకుండా ఏం చేసినారు? బాహ్య సంబంధమైన కట్టడాన్ని ప్రేమిస్తున్నారని చెప్పేసి 70 సంవత్సరంలో రాజు దాడి చేసి అనేకమైన పర్యాలు అనేకలు దాడి చేసినారు. కానీ 70 సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి దేవుని మందిని పాడు చేసి ఎంతగా పాడు చేసినాడంటే
ఆ మందిరం యొక్క కట్టిన రాళ్ళ మధ్యలో వెండి బంగారు కరగబెట్టి పోసినారనమాట. ఆ బంగారు వెండి రావాలంటే ఏం చేయాలి? రాళ్ళని ఏం చేయాలా? కదిలించాలి. దానికి ఏం చేసిన? నిప్పి పెట్టినారు. నిప్పి పెట్టి కాల్చిన తర్వాత ఏమైతే ఆ బంగారు ఎండి కరిగి బయటకు వచ్చింది. అది తీసుకోవడానికి రాళ్ళతో సహా కదిలించినారు. ఇప్పటికీ యేసుప్రభు వచ్చే వరకు ఆ మందిరం యెరూషలేము మందిరం మొండి గోడగా ఉంది, రాళ్ళగా ఉంది. అంటే దేవునికి కావాల్సింది హృదయం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని బాహ్యంగా ఒకవేళ ప్రేమ చూపుతూ ఉండొచ్చు, కానీ అయితే దేవుని ప్రేమించేది ఏమంటే ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండును, వాని అందే నేను దృష్టి ఉంచుచున్నాను. కాబట్టి ఈ లోక వార్తలు చెప్పుకొనకయు, లోకమునైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా మనం ఉండాలి. కారణం ఏమంటే, అందుకే ఇంకో మాట చూస్తాము, కీర్తనలు 9:8. ఇంకా లోకం గురించే ఉన్నాం, లోకమును ప్రేమించకూడదు అనే మాట గురించే. 8:9 లేదంటే 9:8 చదవండి. కీర్తనలు 9:8. ఎందుకు ప్రభు లోకాన్ని ప్రేమించవద్దు అన్నాడంటే, ఈ లోకమంతా చెడిపోయింది మొదటిది. రెండోది ఆయన నివసించే స్థలము కాదు. ఎందుకంటే ఆ మాట ఇంకొక మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది, అప్పుడు వెళ్ళిపోయింది. ప్రభు ఏమన్నాడు? అయ్యా నువ్వు ఎక్కడా, నీ నివాసం ఎక్కడంటే ఆకాశ పక్షులకు ఏమున్నాయి? గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకైనను స్థలం లేదన్నాడు. అంటే ఆ భూమి మీద దేవాది దేవుడైన సృష్టికర్త అయిన దేవుడే తనకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇది తర్వాత ఇక్కడ ఎందుకు ఈ లోకాన్ని ప్రేమించకూడదు అంటే 9:8 యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేసినాడు? అగ్నికి తీర్పు తీర్చినాడు. కాబట్టి ఒక దినాన ఈ లోకమంతా లయమైపోతుంది. అది పేతురుపత్రిక 3 ఒక దినాన అగ్నిగంధకములతో కాల్చివేయబడుతుందనండి. తర్వాత ఎందుకు ఇంకా ఈ లోకాన్ని ప్రేమించకూడదు అంటున్నాడంటే చూడండి, యోహాను సువార్త 8:23. యోహాను సువార్త 8:23. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాబట్టి ఆయన ఈ లోక సంబంధి కాదు కనుక ఆయన బిడ్డలైన వారు మనం కూడా ఈ లోక సంబంధులుగా మనం జీవించకూడదు. అందుకే లోకాన్ని ప్రేమించకూడదు. యోహాను సువార్త 14:17. యోహాను సువార్త 14:17. కాబట్టి లోకం ఆయన ఎరగదు కనుక ఆయన తెలుసుకోలేదు. మొదటి అధ్యాయంలో చూస్తే లోకం ఆయనను తెలుసుకోలేదు. లోకము తెలుసుకోలేని వారు దాని గురించి మనం లోకాన్ని ప్రేమించకూడదు. మనం లోకాన్ని ఎందుకు మనం లోకాన్ని ప్రేమించకూడదు అనే దానికి ఇవన్నీ చూస్తున్నాం. తర్వాత యోహాను సువార్త 18:36. 18:36. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, కాబట్టి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి మనం ఈ లోకంలో ఈ లోక సంబంధంగా పోరాడేది కాదు. కాబట్టి ఆయా యూనియన్లు, ఆయా పార్టీలు ఏం చేస్తాయి? వాళ్ళ రాజ్యం ఆధిపత్యం కొరకై వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు. దేవుని పిల్లలుగా మనం వాటి కొరకై ప్రాకులాడేవారం కాదు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాల. ఆయన రీతి పరలోక రాజ్యం సంబంధమైనది. కాబట్టి లోకాన్ని మనం ఎందుకు ప్రేమించకూడదని ప్రభు సెలవిస్తూ వచ్చినాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకో మాట చదవండి, ఎబ్రీలు రాసిన పత్రిక 11:38. ఎబ్రీలు రాసిన పత్రిక 11:38. లాస్ట్ మాట, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది. కాబట్టి ఎవరికి అట్టివారికి అంటే ఇక్కడ విశ్వాస సంబంధమైనటువంటి జీవితం జీవించి మాదిరిగా నడుచుకున్న వ్యక్తుల గుంపు ఉంది 11వ అధ్యాయం అంతా కూడా. వాళ్ళందరూ కూడా అట్టివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. కాబట్టి దేవుని ప్రజలైన వారికి ఈ లోక సంబంధమైన జీవితం అనేది యోగ్యమైనది కాదు. ఉన్నామంటే ఉన్నాం, చేసుకుంటున్నామని అంతవరకు ఉండాలి, కానీ దేవునికి కానిది మనం ఏది కూడా చేయకూడదు. అది చేస్తే అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది
కాదు. కాబట్టి ఈ లోకం దేవుని దృష్టిలో యోగ్యమైనది కాదు. ఎందుకంటే ఒక దినాన్ని దీనికి తీర్పు తీర్చిపోతున్నాడు. అదే సమయంలో దేవుడు అగ్ని చేత కాల్చివేయబోతున్నాడు. మీకు ఇంతకు ముందు చెప్పాను లేదు. ఇప్పుడు అంతా పాతకాలంలోనైతే కరెంటు పెయిన్ తీసేయాలి తీగలు. ఇప్పుడు ఏమైందంటే అండర్ గ్రౌండ్లోనే వైర్లు వేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలో బయట పోల్స్ ఉండవు. నేను అప్పుడు అనుకున్నాను ఎట్లా కాలిపోతుందా భూమి అంతా అనుకున్నా. తర్వాత ఇప్పుడు గ్యాస్ లైన్లు కూడా భూమిలో అన్ని లైన్లు ఇస్తున్నారు. తర్వాత రాను కింద మన ఇళ్ళకి కూడా పైపు కుళాయిలు కనెక్షన్ ఇచ్చినట్లు ఇస్తారు. మనకి మీటర్ పెడతారనమాట. మనం ఎంత కాల్చితే అంత కట్టచ్చని. ఒక దినాన్ని ఏదో రోజు ఏమైపోతుంది, గ్యాస్ కానీ కరెంటు కానీ కాల్చేస్తుందా లేదా? కరెంటు అన్ని రకాలు కాల్చేస్తుంది, గ్యాస్ అంటుకున్న ఇండ్లు కాలిపోతాయి. అంటే ఈ కాలిపోయేది ఈ లోకము, దీన్ని మనం ప్రేమించకూడదు. ఒక దినాన్ని లోతు కుటుంబం మరి ఆ లోకాన్ని ప్రేమించినారు. సొదొమ పట్టణాన్ని ప్రేమించి అన్నీ ఏర్పాటు చేసుకొని ఉండవచ్చు. అయితే దేవుని కోపం వచ్చినప్పుడు నేటికి కూడా ఇంత చిన్న మొలక కూడా పంట పండదంట. అక్కడ కాలిపోయి బూడిద అక్కడ ఉండేది. భాస్వరం అంటారు కదా, భాస్వరం అంటే మామూలుగా ఆ పొడి అగ్గిపులిగిచ్చి అది కూడా అంటుకుంటుంది అనమాట. అప్పుడు కురిసినటువంటి అది భాస్వరం. అంతగా దేవుడు దాన్ని శపించేసినాడు సొదొమ గొమొర్రా పట్టణం. కారణం ఏమంటే సొదొమ గొమొర్రా పట్టణము యొక్క పాపము దేవుని దృష్టి ఘోరమైంది అయిపోయింది. ఎంత ఘోరం అంటే దాన్ని మళ్ళీ చెప్పుకుంటూ వచ్చి సబ్జెక్ట్ వేరు. అందుకే చివరి దినాల్లో ఎట్లా అన్నాడు, నోవా దినాల్లో అనే తర్వాత ఒకటి అన్నాడు. రెండో స్టెప్ ఎట్లా ఉంటుందంట ప్రభు రాకడలో, సొదొమ గొమొర్రాముల యొక్క పట్టణం యొక్క. లూకా సువార్త చదవండి 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 29. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధములు కురిసి వారందరినీ నాశనము చేసెను. కాబట్టి లోతు దినములో ఏమైపోయినారంట? పైన 28 వచ్చిన లోతు దినములో జరిగినట్టును జరుగును. జనులు ఏం చేస్తున్నారంటే జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండ్రి. అంటే ఇవన్నీ చేయకూడదా? కావాల్సిన కొనాలి కదా అని ఇట్లాని కాదు ప్రశ్నలు. అంటే దేవునికి కానివి ఇష్టం లేని కొనేది, దేవుడు వద్దని తినేను. ఇప్పుడు తినే కరోనా వైరస్ వచ్చింది. చైనా వాళ్ళు ఏం చేసినారు? అన్నీ తినేదే. ఒకటి కూడా ఇడిచిపెట్టకూడదు. వచ్చింది ఏది ఇడిచిపెట్టకూడదు అన్నట్ల తిని ఇప్పుడు ఆ కరోనా వైరస్ వచ్చి పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. దేవుని కోపం, దేవుని గ్రత వస్తే క్షణం చాలు. ఆస్ట్రేలియాలో అడవులు అంటుకున్నాయి, ఆర్పేకి వీలు కావట్లేదు. అంటుకొని పోతూనే ఉండారు జనాలు, మనుషులు, జంతువులు, పక్షులన్నీ. దానివల్ల ఎంత పొల్యూషన్, ఎంత పొగ, ఎంత నష్టం. ఇప్పుడు ఇటీవల కాలంలో గుజరాత్కి మిడతలు వచ్చినాయంట పంటల మీద, వాళ్ళ పొలాల మీద, ఇండ్లలోనికి భయంకరంగా. మనం ఒక 10 చీటీకలు ఇంట్లో ఉంటేనే ఇంటందరికి నిద్రపోనివి. కాయల్సి పెట్టినా దొంతర్లు కట్టినా ఆడో పోతే బతికింటే ఈ నిద్రే పోనివి కదా. చేతులు వేడి పెడితే కొరుకుతాయి, కప్పుకోకపోతే ఇంకా అంతే. కప్పుకుంటే ఉడక తీసే దోమలు తిప్పులు దేవుడేరుగా. కరెంటు పోతే ఇంకా ఉంటే పర్వాలేదు, అంత నెమ్మది నిద్రపోతాం కదా. మళ్ళీ వాళ్ళు మిడతలు వచ్చినాయంటే ఇప్పుడు. కాబట్టి దేవుని ప్రజలైన వారి విషయంలో మనం ఈ లోకాన్ని ప్రేమించకుండానట్లుగా దేవుణ్ణే ప్రేమించే వారిగా ఉండాలా. ఎందుకు ప్రేమించాలంటే ఎవడైనా లోకాన్ని ప్రేమించినట్లయితే వాడు దేవునికి శత్రువుతో వస్తాడు. మన దేవునికి శత్రువై ఏమి ప్రయోజనం ఈ లోకంలో జీవించి? కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు. కాబట్టి ప్రేమించే విషయంలో మనం చూసినప్పుడు దేవుణ్ణే ప్రేమించి, దేవుని ప్రేమించటం అంటే అర్థం ఏమంటే దేవుని చిత్తమును జరిగించడం. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొను. దేవునితో వైరం, లోకాన్ని ప్రేమించిన లోక సంబంధమైన విషయాల ద్వారా, లోక సంబంధమైన పద్ధతిలో. అందుకే రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరింపక. చదవండి 12:2. రోమిలు రాసిన పత్రిక 12:2. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక, మనం ఈ లోక మర్యాదను అనుసరించి విశ్వాసులుగా జీవించకూడదు. భౌతికమైన సంగతులను బట్టి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించాలి. ఒకవేళ డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు.
ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అంతే బలము ఉండొచ్చు, అన్ని రకాలు ఉండొచ్చు, నేను పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. కానీ ఈ లోకాన్ని ప్రేమించిన వాడు దేవునికి శత్రువైన వాడు. మనము తిమోతి అంటాడు కదా, 2 తిమోతి 4:10 ఏమన్నాడంటే, దేమా ఇహలోకమును స్నేహించి, చూడండి, తెస్సలోనికకు వెళ్ళాను. 2 తిమోతి 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు. కాబట్టి పౌలుతో ఎంతో పరిచర్య చేసినటువంటి దేమా, దేవుని పరిచర్య చేసినటువంటి దేమా 2-3 స్థలాల్లో, కొలస్సే సంఘంలోను, తర్వాత ఈ యొక్క తెస్సలోనిక సంఘంలోను, మరొక చోట ఎంతో పౌలుతో కలిసి జతపనివాడైనటువంటి ఈ దేమా ఏమైపోయినంటే ఇహలోక స్నేహము చేసి పౌలుని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడ పోతున్నాడు? లోకాన్ని. ఏం ప్రేమించిన లోకంలో ఉన్నటువంటి ధనాన్ని, శరీరాశను, నేత్రాశను, జీవపుటమము. కాబట్టి ఇట్లాంటివన్నీ చేసి లోకమును స్నేహించి వెళ్ళిపోయిన వారి విషయంలో పౌలు ఏమన్నాడంటే, వారికి సాతానుకు వారిని అప్పగించి ఉన్నాను అంటాడు. కాబట్టి ఈ మొదటి పత్రికలో మనం చూస్తామన్నమాట. చూడండి, 1 తిమోతి 1 20 19-20 వచనాల్లో, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస సంబంధమైన ఓడబద్దలు అయిపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమినేనైనను అలెగ్జాంద్రను ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. అంటే దేవుని ప్రేమించకుండా లోకమును ప్రేమించి వెళ్ళిపోయేవారు ఎవరు సంబంధాలు అంటే సాతాను సంబంధులు. అయితే మరి పౌలు కూడా సాతాను వాడిని అప్పగించేసి తిని అన్నాడు. అంటే దేవుని విడిచిపెట్టి లోక సంబంధమైన జీవితం జీవించడానికి ఇష్టపడే వాళ్ళ విషయంలో, దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించే వారి విషయంలో ఎవడైనా దేవుని ప్రేమించిన ఎడల వాడు శపించబడునుగా కానీ పౌలు కూడా అన్నాడు. ఎంత ఘోరమైన మాట. కాబట్టి దేవుని ప్రజలుగా లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా ప్రేమించకూడదు. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలి? ఒకవేళ లేకపోతే 1 యోహాను పత్రిక 1 వచనంలో, మన పాపలు మనం ఒప్పుకొని ఇలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కడిగి మనం పవిత్రులుగా చేయను. మనం ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తూ దేవుని ప్రేమించుకుంటుంటే ఈ రాత్రి ఇంకా లోక సంబంధమైన జీవితం జీవించడానికే కొనసాగుతున్నట్లయితే, ఇంకా పాపంలోనే అలాగే కొనసాగుతూ వస్తే, దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవిస్తూనే ఉన్నట్లయితే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, ఇదే రక్షణ జీవనం, ఇదే అనుకూల. ఇంకా నువ్వు లోకాన్ని, లోక సంబంధమైన ఆశలను ప్రేమిస్తున్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు శపించబడిన వాడవు. కాబట్టి శపించబడిన వారు ఇదిగో వారికి నియమించిన అగ్నిగంధకములతో మండ గుండములు వాళ్ళు పాలు పొందుతూ వస్తారు. ఇంతకాలం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం చదివి దేవుని ప్రజల సహవాసం ఎరిగి ఉండి కూడా ఇంకా దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు శపించబడిన గుంపులో ఉన్నావు. శపించబడిన వారందరూ కూడా పాతాళం అగ్నిగుండానికి తీర్పు దినాన నియమించబడుతూ వస్తారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు హెచ్చరిక చేసేది ఏమంటే, లోకమునైనను లోకంలో ఉన్నదానైనా ప్రేమించకూడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే అది తండ్రికి నివాస స్థలం కాదు. అట్టిది విశ్వాస సంబంధమైన జీవితం జీవించే వారికి యోగ్యమైనది అంతకంటే కాదు. కాబట్టి లోకానికి మనం ఏం చేయబడుతూ రావాలంటే, లోకానికి మనము సిలువ వేయబడుతూ రావాలి. చూడండి, ఒకవేళ మనం అయితే మనం ఎట్లా ప్రేమిస్తూ రావాలి అనే మాటకు ఆదికాండము 43:30 ఆదికాండము 43:30. చదవండి. అప్పుడు తన తమ్ముని మీద యేసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ. కాబట్టి మన ప్రేమ ఎట్లా ఉండాలంటే దేవుని విషయంలో పొర్లుకొని వచ్చే ప్రేమగా ఉండాలా. పొర్లుకొని వచ్చాలా. చాలా కాలం తర్వాత జైలుకి వచ్చినాడు అనుకో, ఇంటికి వస్తే భార్య పిల్లలు అందరూ చూస్తే ఏమవుతుంది వానికి? పొర్లుకొని వస్తాం. లేదంటే పెద్దది ఏదైనా ఎక్కడైనా పిల్లోనికో ఇంట్లో వాళ్ళకి ఏదైనా అపాయం కలిగింది, వాళ్ళని తీసుకొని వస్తున్నారని తెలిసింది, వస్తున్నప్పుడు వాళ్ళని మనం ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుంది? ప్రేమ పొర్లుకొని వస్తుంది. బైబిల్లో ఆమె ప్రేమ పొర్లుకొని వచ్చింది. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ, ఆమె
తన పాపం విషయమై కన్నీళ్ళు అన్నీ కూడా విడిచి యేసు పాదములను కడిగింది. ఆమె విస్తారంగా ప్రేమించిన గనక ఆమె పాపములు క్షమించబడుతూ వచ్చినాయి. కాబట్టి మన ప్రేమ దేవుని ప్రేమ పొర్లుకొని వచ్చే ప్రేమగా ఉండాలి. నీ ప్రేమ అట్లా ఉందా? కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి ప్రభు హెచ్చరిక చేసేది ఏమంటే, కాలిపోయే ఈ లోకం శపించబడి ఈ లోకాన్ని నువ్వు ప్రేమించి లోకంలో ఉన్నదాన్ని ప్రేమిస్తున్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు నిత్య నరకానికి, అగ్నిగుండానికి పాత్రాలుగా దేవుడు నిన్ను ఒక దినాన తీర్పు తీర్చబోతున్నాడు. అట్లా కాకుండా నువ్వు పొర్లుకొని వచ్చే దేవుని ప్రేమతో దేవుని ప్రేమించినట్లయితే నీకు మేలు కలుగుతూ వస్తుంది. ఇది పొర్లుకొని వచ్చే ప్రేమ. రెండవ ప్రేమ అంట 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనంలో, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవైంటివి. నీ నిమిత్తం నేను బహు శోకం నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే నాది అధికమైనది. ఎలాంటిదంట ఈ ప్రేమ? రెండో రకమైన ప్రేమ వింతైనది. సాధారణంగా ఎట్లంటే స్త్రీలు చూపే ప్రేమ కంటే బహు వింతైనది. యోనాతాను స్నేహితుడు, దావీదు స్నేహితుడు, కానీ వింతైన ప్రేమ. దేవుని ప్రజలుగా మన ప్రేమ ఎలా ఉండాలంటే వింతైన ప్రేమ. అంటే అంతవరకు ఏ వ్యక్తి పొందని ప్రేమ, అదే దేవుని ప్రేమ. మనం పాట పాడతాం, నీ ప్రేమ రుచించిన నాడే నిన్ను నేను, తప్పదు, నీ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో దావీదేమో నా గిండె నిండి, కాబట్టి దేవుని పొర్లుకొని రావాలి మన ప్రేమ. ప్రభా ఎంత ప్రేమించినావా, నేను ఎంత పాపాత్మురాలని, ఎంత దూరం అయిపోయినా, ఎన్నిసార్లు నేను విసిగించినానయ్యా. అదిగో యోసేపు సహోదరులు ఎంత ద్రోహం చేశారో ఆ విషయము చూసినప్పటికీ యోసేపు వారిని ఏం చేస్తూ వచ్చినాడు? పొర్లుకొని వచ్చి ప్రేమించినాడు. మన ప్రేమ అలాంటిదిగా ఉండాలి. రెండవ ప్రేమ మనం చూసినప్పుడు వింతైన ప్రేమ. తన తండ్రి సౌలు దావీదును చంపడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ వాటన్నిటి విషయంలో దావీదును యోనాతాను ప్రేమిస్తూ వచ్చినాడు. అదే వింతైన ప్రేమ, అంటే శత్రువులను ప్రేమించేది. మనం దేవుని పిల్లలుగా దేవుని ప్రేమిస్తున్నామంటే రుజువు ఏమంటే రెండవది వింతైన ప్రేమ. అది మామూలు ప్రేమ కాదు. ఇంకా మూడవ ప్రేమ విషయం మనం చూసినట్లయితే యోహాను సువార్త 21:15-17 వచనాల్లో చూస్తే, మరి ఆ యొక్క సీమోనుతో అంటే పేతురుతో ప్రభు సెలవిచ్చాము, వీరందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలా. మనకున్న దాని అన్నిటికంటే ఉన్నదాని అందరికంటే, మనుషుల కంటే, ఆస్తి కంటే, ఉద్యోగం కంటే, కుటుంబం కంటే, అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా, అందుకే అన్నాడు కదా, నాకంటే ఎక్కువగా వీటన్నిటిని ప్రేమించేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. ఏలి తన కుటుంబంలో తన పిల్లలను ప్రేమించినాడు. నువ్వు నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. అనేకమైన పర్యాయములు మనం చూపే ప్రేమలో దేవుని కంటే మనుషులపైన, దేవుని కంటే ఉన్న ఆస్తులపైన, దేవుని కంటే సొంత విషయాల కొరకై ఎంతో ప్రేమ. అది దేవుని ప్రేమలో అది ఉండకూడదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించేదిగా, దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. అబ్రాహాము దేవుని మాట విన్నాడు. కుమారుని తాను ప్రేమించి ఇస్సాకును బలి అర్పించడానికి మోరియా పర్వతానికి తీసుకొని, అది మనం ప్రభు మనతో ఏది మాట్లాడతాడో,
ఏది సెలవిస్తాడో మరి సెలవిచ్చినప్పుడు దాని ప్రకారమే మనము లోబడి జీవించేవారుగా ఉండాలి. లోబడుటే ప్రేమించుట అంటే అర్థం ఏమిటి? లోబడుట. నువ్వు లోబడట్లేదంటే అర్థం ఏంటంటే నీకు ప్రేమ లేదు నువ్వు చెప్పచ్చు. అందుకే 1 యోహాను 2:4 ఏమన్నాడు? ఆయనను ప్రేమించున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలను గైకొనువాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఆ రోజు వాని యందు ఆయన ప్రేమ పరిపూర్ణమైంది. ఎవరి యందు? ఆయన ఆజ్ఞను అనుసరించే వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమైంది. కాబట్టి అట్లా ప్రేమ లేకుండా మన జీవితంలో నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్నిట్లో పాల్పొందుతున్నాను అనుకోవచ్చు. కానీ వీరందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమించు. మందిరం విడిచిపెట్టి ఎక్కడో ఉండేది కాదు, మీటింగ్ జరుగుతుంటే ఎగురుగొట్టి తిరిగేది కాదు, లేదంటే ఆరాధన చేయకుండా, దేవుని వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేయకుండా, ప్రభు పనిలో ఆసక్తి లేకుండా దేవుని ప్రేమించడం కాదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే దినం దేవుని వాక్యం చదువుతుంటావు, ప్రార్థన చేసుకుంటావు, ప్రతి విషయంలో దేవుని కొరకు నమ్మకంగా ఉండడానికి నువ్వు వెళ్ళి కొంచెంలో నమ్మకంగా ఉండవాడు ఎక్కువలోనా ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్లు భూలోకంలో జీవించి నరకానికి పోయినాడు. చాలామంది దేవునికి ఇష్టం లేని జీవితం. కాబట్టి మూడో ప్రేమలో మనం ఉండాలి. వీరికంటే ఎక్కువైన ప్రేమ, అందరికంటే ఎక్కువ ప్రేమతో దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 10:37 అంటాడు. ఒక మాట చదవండి, అది మత్తయి సువార్త 10:37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూడండి ఎన్నిసార్లు అన్నాడు. మళ్ళీ ఒకటి పోతే ఒకటి అంటారని చెప్పేసి అందరి విషయాలు రాసినాడు. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమించి ఆశ్రయించబడాలా. దేవుని ప్రేమించని వాడు శపింపబడునుగా అనే మాటను బట్టి చెప్తున్నాం. కాబట్టి కయ్యూను దేవుని ప్రేమించలేదు, శపించబడుతూ వచ్చినాడు. దేమా ఈ లోకాన్ని స్నేహించినాడు, దేవుని ప్రేమించలేదు, వదిలిపెట్టిపోయాడు. అందుకే దేమా చరిత్ర అందరితో క్లోజ్. సాతానుకు వారిని అప్పగించితిని. యూదాస్కరియోతును కూడా దేవుడు 12 మందిలో ఒకటిగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మీలో ఒకడు నన్ను అప్పగించును, యెహోవా వలన అప్పగించబడిన వానికి శ్రమ. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 26:23. ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడు ఎవడో వాడు నన్ను అప్పగించువాడు. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు. కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలే అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మీలో ఒకడు నన్ను అప్పగించును. అయితే సాతానికి ఎవరైతే సాధనంగా వాడబడుతున్నారో వారి విషయంలో అయ్యో, ఎవరిలో సాతాను ప్రవేశిస్తాడో వారి ద్వారా యేసు ప్రభువారు అప్పగిస్తాడని రాయబడింది. కానీ ఎవరి ద్వారా అప్పగించబడతాడో ఆ మనిషినికి శ్రమ. ఏమి ఆ దేవుని ప్రేమించకుండా అప్పగించి ఏమన్నా మేలు పొందినాడంటే డబ్బుతో బాగుపడతానులే, నేను బాగుంటాను, వాళ్ళందరూ 12 మందిలో నేను ఒక్కడే బాగా ధనవంతునిగా ఉంటానులే, నా పేరు ప్రఖ్యాతుల కొరకై ఉంటానులే, నా స్థానం ఉంటుందిలే అని అనుకోండొచ్చు ఆయన. కానీ వానికి శ్రమ. అయ్యో వాడు పుట్టకుండాని ఎడల మేలు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. అనేకులు ఈనాడు దేవుని ప్రేమించకుండా రహస్యంగా తమకిష్టమైన జీవితం జీవిస్తూ దేవుని ప్రేమ ఉన్నట్టుగా నటించవచ్చునేమో, కానీ నువ్వు పుట్టుకుండుట మేలని ప్రభు అంటున్నాడు. కారణం ఏంటంటే నీకు శ్రమ. కారణం ఏంటంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు. బాహ్యంగా యూదాస్కరియోతు వాళ్ళు అందరిలో కూర్చున్నట్లు వచ్చి కూర్చుంటున్నా పోతున్నావు. అయితే నీ హృదయాంతరంగంలో సాతాను వానిలో సాతాను వాడు ఆ ముక్కు పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశం. అందుకే అపవాదికి చోటియ్యకుడి. అనేకమైన పర్యాయములు మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యమును తలంచుకొని మనం ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు సాతాను నీళ్ళలో ప్రవేశిస్తాడు. ఎవరో కాదు సాతాను, ఎవరి నుంచో పట్టబడలేదు. యేసు ప్రశిష్యుల్లో 12 మందిలో ఒకరిలోనికే ప్రవేశించినాడు. ఇంక నీవు నేనెంత. అందుకే మెలకు కలిగి ప్రార్థన చేయాలా. ఎందుకు చేయాలా? జయించాలా. కాబట్టి యేసు ప్రభువారు శిలువ కార్యం జయించడానికి ఎట్లా మెలకు కలిగి ప్రార్థన చేశాడో మనం కూడా లోకంలో సాతాను జయించడానికి మనం అట్లా ప్రార్థన చేసుకోవాలి.
కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చడానికి, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడను కాక, దాని కొరకే ప్రార్థన చేయాలా. అంతేగాని ఏదో దాని కొరకు దీని కొరకు ఇది కావాలా అది కావాలా. నేనైతే మీకు ఎప్పుడైనా గుర్తుందా, ఎప్పుడైనా చీటీ నేను రాసిలేదు. అట్లా రాసి వచ్చిన వాళ్ళంతా విశ్వాసము లేని వాళ్ళని నేను అనట్లేదు. కానీ నేను విశ్వాసం, నేను ప్రార్థన చేస్తాను, నా విషయం ఎందుకు చీటీ రాసేయాలనుకుంటాను. ప్రత్యేకమైన నువ్వు రాయొచ్చు, ఎప్పుడు ప్రతిదీ 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 ప్రతిదీ. కాబట్టి దేవుని చిత్తానుసారమైనవి కాదు. నేనేమనుకోకపోతే ఒక మాట, ప్రభుని అడిగి మనం అప్పు చేయం, కానీ అప్పులు తీరాలని చీటీ రాసిస్తాం. ఒకవేళ అనారోగ్యం అంటే శరీరం ఉంది కాబట్టి జ్వరం వచ్చింటుంది, లేదంటే రోగం వచ్చింటుంది, తప్పదు కాబట్టి అది మామూలే. కొన్ని విషయాలు ఉంటాయి, పరీక్షలు ఉన్నాయి, పిల్లలు రాయాలి కాబట్టి ప్రార్థన చేయాల్సిందే, సువార్త ఉంది దానికోసం చేయాల్సిందే. కాబట్టి మన వ్యక్తిగతమైన విషయాలు మనం ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు. ఒక ఆయన మరి అన్న ఎబ్రోను కొరకు ప్రార్థన చేయండి అన్న అంటే ఆయన ఏమో వాళ్ళు చేసుకోరా ప్రార్థన అన్నాడు. ప్రార్థన చేసుకోవాలా, మనం ప్రార్థన చేయాలా. వ్యక్తిగత మన ప్రార్థన కాదు, సంఘంలో ఇతరుల ప్రార్థన కొరకై మనం సమయం ఇవ్వాలా. ఎప్పుడు మందే ఉండకూడదు. సంఘంలో ఇతరుల గురించి ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా చివరిలో నిన్ను గురించి చేసేది నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ప్రార్థన చేసే సమయం అంతా సంఘం కొరకై, ఇతర ప్రజల కొరకై, దేవుని పని కొరకై, దేవుని రాజ్యం కొరకై, నీతి కొరకై చేయాలా. కాబట్టి విశ్వాసులంగా మనం దేవుని ప్రేమిస్తున్నామనే దానికి రుజువు ఏమంటే, అందరికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించేవారుగా ఉండు. ప్రభుని ప్రేమించేవారు ఇతరులను ప్రేమిస్తారు. మన ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు పాత నిబంధనలు ఇచ్చినాడు. కొత్త నిబంధనలు ఏం చేసినాడు, మార్క్స్ వార్తలో 2 ఆజ్ఞలుగా మార్చినాడు. మొదటి ఆజ్ఞ ఏమి, నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించాలా. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువానిని. ఈ 2 జాలం అంతే. దేవుని ప్రేమిస్తే నీ పొరుగువాన్ని ప్రేమిస్తావు. నువ్వు పొరుగువాన్ని ప్రేమిస్తున్నావు అంటే దేవుని ప్రేమిస్తావు అని అర్థం. నువ్వు పొరుగువాన్ని ప్రేమించట్లేదంటే అర్థం నువ్వు దేవుని ప్రేమించట్లేదు అని అర్థం. ఆడే రుజువు అవుతుంది. చిన్న మాట చాలు. ఏదన్నా అంటే నువ్వు మళ్ళీ మందిరానికి పోతావు, ఆరాధన చేస్తావు, ప్రార్థన చేస్తావు, నువ్వేనా ఇట్లా చేసేది, నువ్వేనా మాట్లాడేది అంటే అయిపోయింది. నువ్వు లేవు అని అర్థం. దేవుడు కొన్ని పర్యాలు మనతో ఇతరులతో మాట్లాడు. బిలామును ఏం చేసినాడు, గాడితో మాట్లాడించినాడు. పేతురు తప్పును కోడి కూసిన దాన్ని బట్టి హెచ్చరిక చేసినాడు, పేతురు నువ్వు ముమ్మారు బొంకుతావని. యోనా అవిధేయతన చాప ద్వారా బహిర్గతమైతూ వచ్చింది. అంటే కొన్నిసార్లు దేవుని ఎరగని అన్యజనుల ప్రజల మధ్యలో ఇతరుల ద్వారా మనం ఏమవుతామంటే హెచ్చరిక చేయబడతాం, నువ్వు చేసే తప్పు అని వెంటనే మనం గ్రహించాలా. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించేది దేవుణ్ణి కలిగి ఉండాల. తర్వాత 4వది చూస్తే పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 8:6. ప్రేమ మరణమంతా బలవంతమైనది. కాబట్టి మరణమంతా అంటే మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాటదు. కాబట్టి పెళ్ళిళ్ళ రోజు అంటుంటారు ప్రమాణం చేయించినప్పుడు, మరణం తప్ప ఏది నిన్ను నన్ను ఎడబాటదని ఈ అమ్మ ఆయన చేస్తూనే ఉంటారు. కానీ అది అంతవరకు ఉంటుందో లేదో దేవుని తెలియాల. కాబట్టి మన ప్రేమ కూడా ఎట్లుండాలంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్లుగా ఉండాలి. అది పౌలు కోరిక. ప్రభుని నమ్మిన వారు మన జీవితంలో ఎట్లుండాలంట, అదే గలతీ 2:20 అంటాడు. చదవండి వాడు, గలతీ 2:20. కాబట్టి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల నేను. కాబట్టి విశ్వాసం వల్ల మనం జీవించేవారుగా ఉండాలి. సామెతల గ్రంథం 17:17లో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అందుకే యోహాను 15:15లో ఇందువలన మీరు నా స్నేహితులని పిలువబడుదురు, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఎడల. తర్వాత అంటారు, చదవండి ఆ మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం.
యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను నేనును మిమ్మల్ని అలాగ ప్రేమించుతిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. అప్పుడు మీ యందు నా సంతోషం పరిపూర్ణమని చెప్తూ నేను మిమ్మల్ని 12లో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనయ్యే నా ఆజ్ఞ. కాబట్టి ఎప్పుడైతే మనం అట్లా ఉంటామో 14 అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వారిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై. కాబట్టి దేవుని స్నేహితులు ఎప్పుడైతామంటే ఒకరినొకరు ప్రేమించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు మనము దేవుని నిజమైన స్నేహితులు విడవక ప్రేమించం. ఏదో అన్నీ బాగుంటే మందిరానికి వచ్చేది, బాధలు వస్తేనే మానుకునేది, మనుషులు చూసి విడిచిపెట్టేది, సమస్యలు వస్తేనే వాటి గురించి దేవుని ప్రేమించుకొని ఇంకో రకంగా పోయేది కాదు. అన్ని పరిస్థితుల్లో దేవుని ప్రేమించేవారు నిజమైన స్నేహితుడు విడవక మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవి కిరీటము చదువు. ప్రభు కోసమై నమ్మకంగా విశ్వాసంలో ఉండాలి. తర్వాత 6వది మత్తయి సువార్త 5:44లో శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలా. మన విరోధులను సైతము ఏం చేయాలంట? ప్రేమించేవారు. యూదా ఇస్కరియోతు చివరిగా అప్పగిస్తాడని తెలిసినా యేసు ఆయన మరి పాదాల కాడికి ఏమంటున్నాడు? అంతవరకు ప్రేమించినాడు. అది మాదిరి చూపించినాడు. మనం ఎక్కడ చూపిస్తాం మాదిరి? విరోధమైన బుద్ధి, కక్ష, కానివి లేనివి ఎంత ఏది వీలైతే అంతంగా అన్నీ మనకి ఆ లక్షణాలన్నీ మన విరోధమైన అపవాద లక్షణాలను పెట్టుకొని జీవిస్తే ఒక దినం భయంకరమైన శిక్షకు గురవుతాం. కయ్యూను దేశదిమ్మరై దేవునికి దూరస్తుడైనాడు, శపించబడుతూ వచ్చినాడు. కాబట్టి అలాంటి వారుగా మనం ఉండకూడదని దేవుడు శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలి. 7వది ఏముంది చూడండి, ఎఫెసీ పత్రిక 6:23 విశ్వాసముతో కూడిన ప్రేమ. 6:23 ఎఫెసీ పత్రిక 6:23. చదవండి. కాబట్టి విశ్వాసంతో కూడిన ప్రేమ. మనం విశ్వాసాలకు సంబంధించినటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. లోక సంబంధమైన ప్రేమ కాదు. వాళ్ళు మనకిస్తే మనం అది ఇచ్చేది, వాళ్ళు మనల్ని ప్రేమిస్తే మనం ప్రేమించేది కాదు. మనము విశ్వాసం దేవుని పిల్లలకు తగినట్లుగా మన ప్రేమ మనలో ఉండాలి. మరి ఈ విశ్వాసమును కలిగి ఉండడం ద్వారా కొన్ని మాటలు త్వరగా 5 నిమిషాలు చదువు ముగిస్తాం. చూడండి, కీర్తనలు 91:14లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించింది. ప్రభుని మనం ప్రేమించడం ద్వారా కలిగే లాభాలు లేదంటే ప్రయోజనాలు. ప్రభు మనల్ని ఏం చేస్తూ నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించున్నానని సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఆయన ఏం చేస్తాడంట? 8:14లో కీర్తనలు 91:14లో అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని. కాబట్టి దేవుని ప్రేమించడం ద్వారా మనల్ని అన్ని విషయాలు తప్పించేవాడుగా ఉంటాడు. 97వ కీర్తన 10వ వచనం. 97:10 యెహోవా ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. కాబట్టి దేవుని ప్రేమిస్తే మనం చెడుతనాన్ని ఏం చేస్తామంట? అసహించుకుంటాం. 3వది సామెతల గ్రంథం 10:12 పొగ కలహము రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పటి. దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే దోషములన్నింటినీ కప్పేదిగా ఉంటుంది. మనం ప్రభుని ప్రేమించినప్పుడు మన దోషములన్నింటినీ దేవుడు క్షమించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత నిర్గమకాండం 20 అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 20 అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించే దేవుడుగా. దేవుని ప్రేమిస్తే ఆయన కరుణించేవాడుగా. యెషయా గ్రంథం 38:17. యెషయా గ్రంథం 38:17. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతి నుండి విడిపించితివి. దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే మన ప్రాణమునకు ఏం చేస్తుందంటే నెమ్మది కలుగజేస్తూ ఉంది. తర్వాత
సామెతల గ్రంథం 8:17. సామెతల గ్రంథం 8:17. కాబట్టి నన్ను ప్రేమించేవారు నేను నిన్ను ప్రేమించుతున్నాను. దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తూ వస్తాడంట? ప్రేమిస్తూ వస్తాడు. ప్రేమించి ఏం చేస్తాడు? 18 వచనంలో, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమి నీతియు నా యొద్ద ఉన్నవి, మేలు బంగారం కంటేను అపరంజి కంటే నా వలన కలుగు ఫలం మంచిది. కాబట్టి నన్ను ప్రేమించు వారిని 21 అంటాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను. కాబట్టి యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకున్న వారికి ఎన్నో అధికులు. చివరిగా ఒక మాట చదువుకుందామండి, ఇంకొకటి ప్రేమ గురించి. 1 కొరింథీ 8:3. 1 కొరింథీ 8:3. కాబట్టి దేవుని ప్రేమిస్తే మనము దేవునికి ఎరకైన వారమే. దేవుడు ఎరకైన వారం అంటే తెలిసిన వారమే. ప్రభు మనల్ని ఎరుగును. అబ్రహామును ఎరిగినాడు దేవుడు. కాబట్టి యేసు అందరి హృదయములను ఎరిగినవాడు. దావీదుని ఎరిగినాడు. నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడా? ఎప్పుడు ఎరుగుతాడంటే అంటే ఎరుగుట అంటే తెలుసుకొనుట. ఆయన నాకు తెలిసిలే అంటాం చూడ. అట్లా దేవునికి మనం ఎరుకైన వారుగా ఉండాలి. ఎప్పుడు ఎరుకైన వారుగా ఉంటామంటే దేవుని ప్రేమించుట ద్వారా. కాబట్టి అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను కూడా అలాంటి సాక్ష్యం ఇస్తున్నాడా? రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం. దేవుని ప్రేమించే వారికి ఏమంట? అన్ని సమస్తమును మేలు కలుటకై సమకూడి జరుగుతాయి. మనం దేవుని ప్రేమిస్తే అన్ని సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించే లక్షణాల విషయాలు మనం చూస్తూ వచ్చినాం. చివరిగా 35:36. 8:35-36. రోమీయులకు రాసిన పత్రిక 8:35-36. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు? శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున. ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దీని వల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక జయము పొందుచున్నాము. కాబట్టి 39 చివరి రాయబడింది, ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరుడని రూఢిగా. దేవుని ప్రేమిస్తే ఇవన్నిటిలో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు, రక్షిస్తూ వస్తాడు, విడిపిస్తూ వస్తాడని ఇక్కడ దాదాపు కొన్ని ఉన్నాయి, లెక్క పెట్టు. వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని, దేవుని ప్రేమిస్తే వాటన్నిటిలో నుండి దేవుడు మనకు సహాయపడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో లోకము దాని ఆశలు గతించు. లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదని చూసాము. అది తండ్రికి ఇష్టమైంది కాదు, తండ్రి వల్ల పుట్టినది కాదు, దుష్టుని అందు ఉంది కనుక, పాపం ప్రవేశించింది కనుక, చెడుతనం ఉంది కనుక తండ్రికి అది యోగ్యమైనది కాదు. అయితే దేవుని పిల్లల లోకమునైనా, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపడు. ఏవి ఉన్నాయి లోకంలో అంటే శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవడమ్ము ఉంది. అవి తండ్రి వల్ల పుట్టిన కావు కనుక అవి మనలో ఉండకూడదు. లోకము ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ ఏది నిలుస్తుందంట? చివరికి దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరమును నిలుచును. దేవుని చిత్తం జరిగించువాడు దేవుణ్ణి ప్రేమించువాడు. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను గణపరచువారిని నేను గణపరచు. ఈ రాత్రికాల సమయం ప్రభు హెచ్చరిక చేసే మాట ఏమంటే, నువ్వు ఎంత ప్రభువుని ప్రేమిస్తున్నావా? దేవుని చిత్తం నెరవేరుస్తావు. లోకముని ప్రేమిస్తున్నావా? దేవునికి విరోధ అవుతున్నావు. దేవునికి విరోధయి ఈ లోక స్నేహము దేవునితో వైరము కనుక దేవునికి విరోధయి నువ్వు నష్టపోతావు. నష్టపోకూడదని ప్రేమ కలిగిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, తన కుమారుడైన యేసుక్రీస్తు వారినే ఈ లోకానికి బలిగా అర్పించినాడు. కాబట్టి ఆ ప్రేమను గ్రహించి ఆ ప్రేమను పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మొదటిగా హృదయం ఇవ్వాలి. హృదయం ఇచ్చిన తర్వాత ఆయన ఆజ్ఞలు అనుసరించాలా. ఆయన ఆజ్ఞలు అనుసరించిన తర్వాత లోకాన్ని ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమించకుండా ఏం చేయాలా? దేవుని చిత్తం ఎరిగి జీవించాలా, జరిగి నిలిచి ఉండాలా, దాన్ని జరిగించాలా. అది నిత్యము నిలిచిండేదిగా దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరచున్నట్లుగా ప్రభు సహాయం చేయను. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే
ఆనందమానందమే. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తినయ్యా. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తినయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. ప్రార్థన చేసుకుందాం. తలలుంచండి. ప్రేమగల తండ్రి, జీవులమయ ప్రభువా, నీ ప్రేమ పారమనేది యోనాతాను విషయంలో దావీదు స్త్రీల చూపు ప్రేమ కంటే బహువింతైన ప్రేమ చూపి ఉన్నావు. అదే ప్రేమ ఆనాడు దావీదు యోనాతాను విషయంలో చూశాడు. అదే ప్రేమ మీరు మా పక్షాన్ని కూడా చూపావు. నాయన యోహాను సెలవిచ్చాడు, మనం దేవుని ప్రేమించితే మనకు కాదు, తానే మనల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకం పంపెను అన్నాడు. ఇందులో ప్రేమ ఉంది అన్నాడు. ఆ ప్రేమ చేత మీరు వాళ్ళు ప్రేమించి నీచులము, అయోగ్యులము, ఎన్నికలేని మమ్మల్ని కూడా ఆనాడు కుష్ఠరోగిని నాకు ఇష్టమే అని ఆయన తాకి స్వస్థించిన గొప్ప దేవుడు, ముట్టిన దేవుడు, బాగు చేసిన దేవుడు. మా పాప జీవితాన్ని కూడా మొదటి యోహాను పత్రిక 1:7-9 ప్రకారం ప్రభా యేసు రక్తం ప్రతి పాపను కడుగునన్న ప్రకారం మా దోషాలు నెదట ఒప్పుకున్నప్పుడు క్షమించావు. యోనా 4:2 ప్రకారం క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అని రుజుపరిచావు. అట్లా మమ్మల్ని కొని ప్రభా మీ సొత్తు సాంపదమైన వారి మీద వారితో కలిసి నీ సన్నిలో కనబడడానికి రాత్రి కూడా ఇంకో తరుణం ఇచ్చా. ఇది మొదటిది. ప్రభా మా ఆత్మీయ జీవితాల్లో మేము ఎట్లుంటున్నా, ఎవరు ప్రేమిస్తుంటున్నా. యోహాను సువార్త 21వ అధ్యాయం పేతురుతో మాట సెలవిచ్చావు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభా 3 సార్లు అదే మాట. సీమోను కుమారుడైన యోనా, పేతురు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వ్యసనపడి నువ్వు సమస్తమును ఎరిగినవాడు ప్రభా నీకే తెలియనని కన్నీరు కార్చి ఒప్పుకుంటూ వచ్చాడు. మరి మా విషయంలో కూడా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి మీ దాసును మరుగుపరిచి 17 వరకు జ్ఞాపకం చేస్తూ అనేకమైన సంగతులు మాకు బయలుపరిచావు. లోకములో ఉన్న వాటినైనా లోకమునైనా ప్రేమింపకుడే అన్నావు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే వాడు దేవునికి శత్రువు అన్నాడు. ప్రభా యాకోబు 4:4 మేము ప్రేమించలేదా? మరి మనం పరీక్షించుకుంటే హృదయంలో పరిశోధించేవాడు మిమ్మల్ని లెక్కడగడు అన్నావు. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నా? మత్తయి సువార్త 6:19 నుండి వారు ధనమును ప్రేమించి ప్రభా మిమ్మల్ని నా తండ్రిని మరి నా ధనమును ప్రేమించడం బట్టి ఎవడునో ఇద్దరు యజమానులు దాసుడుగా ఉండని ఒకని ప్రేమించిన ఒకడు లేదా ఒకరిని ద్వేషించును. మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండవద్దు అన్నా. మరి వీళ్ళు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఈనాడు ఈ రాత్రి అనేక సంగతులు బయలుపరిచావు. అబ్రాహాములు, లోతు విషయం, కయీను, ఏబెలు విషయం ప్రభా, అట్లు సొదొమ గొమొర్రా విషయాల్లో అనేక సంగతులు మీరు మాకు బయలుపరుస్తూ వచ్చావు.
మేము ఎవరిని ప్రేమిస్తున్నాం? నిజంగా వాక్యం వింటాం. రాయబడి ప్రకారము వారిలో వేరు లేనందున కొద్ది కాలము నిలిచి ఉంటుంది, కానీ శ్రమ, హింస, బాధ కలిగినప్పుడు బహుగా తొట్టిల్లి వెండిపోయి జీవితంలో ఉంటున్నాం. ప్రభా మత్తయి సువార్త 13:19-20 ప్రకారం వేరు లేనందున ప్రభా నా తండ్రి ఎండిపోనన్నావు. మరి మా జీవితంలో కూడా ఎండిపోయి మొక్క వలె ఉన్నాం. భయం లేదు, భక్తి తగినంత జీవితం లేదు. కేవలము నటనా జీవితానికి మాదిరికరంగా 29:13 ప్రకారం మానవులు కల్పించే భక్తి అది దైవభక్తిగా ప్రేమిస్తున్నాం తప్ప పేతురు వలె జీవించలేకపోతున్నాం, అబ్రహాము వలె జీవించలేకపోతున్నాం. పౌలు అంటాడు, నేను లోకం నాకు సిలువేయబడి ఉన్నాం, ఇక లోకం నన్ను ఎరగదు అన్నాడు. ఎవడైనా లోకం ప్రేమిస్తే వాడు దేవునికి శత్రువు అన్నావు, నన్ను వాడు శాపగ్రస్తుడు అన్నావు. ఈ మాట మా జీవితంలో తాకుతుంది, కానీ అది మాకు నొప్పి కలిగిస్తుంది. కానీ బయటికి వెళ్ళిపోతే మళ్ళా ఆత్మీయ జీవితంలో దాన్ని ఆర్పుచున్నాం. మీరు సెలవిచ్చారు, మీ దీవుటలు ఆరిపోచున్నాయి. మత్తయి సువార్త 25:6-7 ప్రకారం వారి దీవుటలు ఆరిపోతూ వచ్చాయి. ప్రభువా నా తండ్రిని వెలిగించడానికి దీపములో నూనె లేదు. మా జీవితాల్లో కూడా నూనె లేకపోతే ఆరిపోతాయి. అందును బట్టి ఏదినైనా మీకు ఇష్టమో దాన్ని వెంబడించుట. ప్రభు నీకంటే నైనా సెలవిచ్చావు, నాకంటే నీవు నీ సహోదరులు కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, ఆస్తిపాస్తులు కానీ దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నా శిష్యుడు కావు, నన్ను వెంబడించలేవు అన్నావు. మరి ఎన్ని మాటలు ఉన్నాం? మరి మేము దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. నాయనా పరీక్షించుకుంటాం. సరిచేయబడిన వారమై మేము కూడా ఈ కడవరి దినాల్లో భయముతో, భక్తితో నీ ఇష్టం నాయనా మీ చిత్తం నెరవేర్చేవారుగా, నీ సంకల్పం నెరవేర్చేవారుగా. ఇదిగో నాడు సౌలు నాయన మా తండ్రి 15 సమయంలో ప్రభా 10-11లో మా ప్రభా నతని శ్రేష్టమైన వాటిని ఉండనిచ్చి ప్రభా నీచమైనవి ఎట్లయితే దాన్ని అర్థం చేశాడో అట్లాంటి జీవితం కాక ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీరు సెలవిచ్చిన మాట ప్రకారం ప్రభా నా తండ్రిని దాన్ని నెరవేర్చినట్లు కూడా మనం సిద్ధపరచు. అట్లు నేను చేసి ప్రభా నా తండ్రిని దావీదు వలె నీ చిత్తాన్ని నెరవేర్చినట్లు కూడా మా జీవితంలో ఆయత్తపరచు ప్రార్థిస్తూ అట్లు ప్రభా మెలకుగలిగిన జీవితంలో, ఆత్మీయమైన మెలకుగలిగిన జీవితంలో ఉండనట్లుగా వాళ్ళు సిద్ధపరిచి ఇతన వాక్య ప్రకారం ఫలించి అభివృద్ధి పొంది 100 నేను 69 ఫలించే వారికి సిద్ధపరచు. అట్లా మీ దాసుని కూడా ఇంకా నా తను మరి బలపరిచి ఆ స్థలముల మధ్య మీ దాసుని పరిచయలో కృపచూపును ప్రార్థిస్తున్నాం. అటు ప్రభావ మీరే సాయం చేయండి. ఈ రాత్రికాల పెళ్ళలో నాయన వెలుచున్నా మాతో కూడా సన్నిధి ఇచ్చి బలహీనతలు బట్టి అనారోగ్యంలో ఉన్నవారు కూడా తాకము సంపూర్ణ సుస్థారంగా దయచేసి ప్రార్థిస్తూ ఈ వారి కార్యక్రమాలందరిపైన ముద్ర వేయండి. నాయన వాడబడి వారు కూడా బలపరిచి వాడుకొని ప్రార్థిస్తూ తగ్గించుకుంటూ ఇచ్చిన శ్రేష్టమును చెల్లిస్తూ యేషులో సాగిల పడక ప్రార్థించిన వాటి వైపు నీరు తెలియజేస్తూ అట్లు రక్త ప్రక్షణ కోరుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మాకు త్వరలో తిరగరాని నిస్పృహ పరిశుద్ధనాన్ని బట్టి ఈ కొద్ది నొప్పులు అడిగి వేడుచున్నామా తండ్రి, ఆమేన్. మేము స్థిరపరచుటకును శక్తిమంతుడను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మా ప్రేయలాడు.